పెంబర్తి ఫేమస్ ఏంటంటే షీట్ మెటల్ వర్క్, అంటే రేకుతోని ఎలాంటి వస్తువు తయారు చేయాలన్నా కానీ ఫేమస్, ప్రసిద్ధిగాంచింది పెంబర్తి. ఇది మా వంశపారంపర్య వస్తున్నది. మా పెంబర్తి గ్రామంలో చాలా కుటుంబాలు ఉండే, 100 కుటుంబాల దాకా. పని సరిగ్గా లేక కొంతమంది హైదరాబాద్ సెట్ అయ్యిండ్రు, కొంతమంది ఇక్కడనే చేస్తున్నాము. కాకతీయుల కాలం నుంచి కూడా ఈ హస్తకళాకారులు ఉన్నారు. ఈ హస్తకళల్లో ఈ లోహానికి సంబంధించినటువంటి వాళ్ళు పెంబర్తి హస్తకళాకారులు. వీళ్ళు ఎలాంటి వర్క్ చేసే వాళ్ళు అంటే శిల్పాలు చేస్తారు, పంచలోహ విగ్రహాలు, యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలు చేసేవాళ్ళు. మరి రాజులు పోయారు, నవాబులు పోయిండ్రు. తర్వాత 1948లో ఇక్కడ విశ్వకర్మ బాస్ సొసైటీ అని ఐలా ఆచారి స్థాపించడం. మా తాతగారు ఎట్లా ఉండాలి, మన సొసైటీ కూడా మనం చేసుకోవాలి, గంగానాల బిందెలు ఎవరు చేయలేకపోతున్నారని బెంగళూరుకి వెళ్ళి అక్కడ డిజైన్ నేర్చుకొని ఆయన ఇక్కడికి వచ్చి మాకు అందరికి ట్రైనింగ్ ఇచ్చి అందరికి పనులు చెప్పారు. మా నాన్న వాళ్ళందరూ మా తాత వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నారు. ఆ తర్వాత నుంచి వంట పాత్రలు చేయడము మామూలుగా అలవాటు చేసి ఇది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ తర్వాత నుంచి మా తరానికి వచ్చేసరికి అంత డెకరేటివ్ ఆర్టికల్స్, ట్రెడిషనల్ వర్క్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బయట దొరికే వాటికి మనకి చాలా తేడా ఉంటుంది, మెటీరియల్ తేడా ఉంటుంది, వర్క్ లో తేడా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే డై సిస్టమ్ చేస్తా ఉన్నారు. ఈ మధ్యలో డై తయారైంది రోజు 100 పీసులు 500 పీసులోనే చేస్తారు. మన హ్యాండ్ మేడ్ చేతి వృత్తులు కాబట్టి మనం ఒక్క కష్టపడి ఒక పీసు చేయగలుగుతాం. చాలా తేడా ఉంటుంది. రెడీమేడ్ చేసినవి తొందర బ్లాక్ అవుతాయి, మేము ఈ చేతితో చేసినది రేకు బాగుంటది, మేము చేసినవి తొందర నల్లబడదు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అంతా కాంపిటీషన్ అయిపోయి ఎవరు పడితే వాళ్ళు అన్ని రెడీమేడ్ ఐటమ్స్ రెడీ అవుతున్నారు. అవి తెచ్చి డబ్బులు ఉన్న వాళ్ళు అన్ని షోరూమ్లు పెట్టుకొని సేల్ చేసుకుంటా ఉన్నారు. అందుగురించి మా పిల్లలకి వర్క్ వద్దు దానా అని వాళ్ళు చదువుకుంటూ జాబ్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి మా తరం వరకే క్లోజ్ కావచ్చు అని అనుకుంటున్నాను.